ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్ ఘాట్ సమీపంలోని వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. డాల్టా కాలనీకి చెందిన శేఖర్ చేపలు పట్టేందుకు వాగుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన కొంతమంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి వాగులోకి వెళ్లి అతడిని బయటకు తీసుకురావడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. వరద ప్రవాహంలో శేఖర్ కొట్టుకుపోయాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తనపై కింద కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పరువుకు భంగం కలిగేలా రేవంత్ రెడ్డి ప్రసంగించారని వాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆయన రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారని తెలిపారు. జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి కోసం ఎన్ఓసీ జారీ చేయడానికి పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పంచాయతీ ఆఫీసుకు వచ్చారు. సరిగ్గా లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సతీష్ కుమార్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్గఢ్ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం విస్మరించడం పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు తెలంగాణకు కనీసం మెట్రో ట్రైన్ ప్రాజెక్టు కూడా ఇవ్వలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలోని రోబ్లాక్స్ కంపెనీపై జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ఫిర్యాదు చేశారు. తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నారని కంప్లైంట్లు తెలిపారు. గేమ్ డిజైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. గంజాయి పెంచినా విక్రయించినా వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణ లేదని చంద్రబాబు విమర్శించారు. అప్పటి సీఎం జగన్ ఒక్క సమీక్ష సైతం నిర్వహించలేదని తెలిపారు. ఈరోజు గంజాయి, డ్రగ్స్పై యుద్ధం ప్రకటిస్తున్నామన్నారు. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్లి డ్రగ్స్ నియంత్రిస్తామని చెప్పారు. సినీ నటులపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన నో డ్రగ్స్ ప్రచార కార్యక్రమం మంచిదే అన్నారు. అయితే గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ వంటి వాటిని నిషేధించాలని తెలిపారు. దేశంలో 10 రూపాయలకే ప్రమాదకరమైన పాన్ మసాలాలు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పాన్ మసాలాలను సినీ నటుడు ప్రమోట్ చేయడం సరికాదని మండిపడ్డారు. మద్యం కేసులో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుల కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఇద్దరు నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 30న ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో A34గా వెంకటేష్ నాయుడు, A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ల పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపైన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. సింగయ్య మృతికి సంబంధించిన కేసుపైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా తదితర వైసీపీ నాయకుల ఫిర్యాదు చేశారు. తమ నాయకుడిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందునే తమ నేతలపై కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటుంది. 2019 నుండి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని, గుర్తింపు లేని 345 రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసింది. ఆ పార్టీలకు కార్యాలయాలు కూడా లేవని గుర్తించి ఈసీ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఒక పార్టీ గుర్తింపు పొందాలి అంటే ఎన్నికల్లో 6% ఓట్లను సాధించాలి. అలా 6% ఓట్లను కూడా సాధించని పార్టీలను నమోదిత పార్టీలు అని పిలుస్తారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. గురువారం ఆక్సియం 4 వ్యోమనౌక ఐఎస్ఎస్తో డాకింగ్ అయింది. ఐఎస్ఎస్ చేరిన తర్వాత తన అనుభవాన్ని శుభాంశు వివరించారు. ఇది తేలికగా అనిపించిందని, కానీ తన తల కొంచెం బరువుగా ఉంది అని అన్నారు. ఆయన అధికారికంగా వ్యోమగామి నెంబర్ 632 అంతరిక్ష కేంద్రం పిన్ పొందారు. రాబోయే 2 వారాలు గొప్పగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సీనియర్ ఎంపీ శశి థరూర్ బంధం రోజురోజుకి మరింత బీటలు వారుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలకు ఆయన మధ్య కౌంటర్లు, చురుకలు నిరంతరం కొనసాగుతున్నాయి. పార్టీలో తనపై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ థరూర్ నిన్న పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాలని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. దానికి నేడు మరో సీనియర్ ఎంపీ స్పందిస్తూ రాబందులు ఉంటాయి జాగ్రత్త అని పరోక్షంగా హెచ్చరించారు. వలసదారులపై మరింత కఠిన చర్యలకు ట్రంప్ కార్యవర్గం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా లక్షలాది శరణార్థి దరఖాస్తులను తిరస్కరించి వారిని వేగంగా దేశం నుంచి బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అమెరికాలో వచ్చి రక్షణ పొందే వలసదారులను అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు CNN కథనంలో వెల్లడించింది. ఇప్పటికే వలసదారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేయాలన్న లక్ష్యాలను చేరుకోలేక అమెరికా ఫెడరల్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. దీంతో మరింత మందిని డిపోర్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అలాగే అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని వ్యాఖ్యానించారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందని అగ్రరాజ్యం భావించడం వల్లే యుద్ధంలో జోక్యం చేసుకుందన్నారు.